మకర రాశి వారికి అన్నీ బాగున్నా అదేదో లోపించినట్టుగా కాస్తంత టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, కాస్తంత చికాకు ఎక్కువగా పడుతుంటారు. పనులు చేస్తున్నాము, పనులు జరుగుతున్నాయి, అయినా కూడా భయపడుతూ ఉంటారు. అంటే ఇది కరెక్టేనా కాదా, మళ్ళీ తప్పుదారిలో వెళుతున్నావా, మళ్ళీ ఏమైనా ప్రమాదం వస్తుందా, మళ్ళీ ఆర్థికంగా పడిపోతామేమో, మళ్ళీ కుటుంబ రీత్యా పడిపోతామేమో, ఈ విధమైనటువంటి ఆలోచనలు తరచూ బాధించే అవకాశం ఉంటుంది. అంటే క్రితం జీవితంలో జరిగినటువంటి ఎపిసోడ్స్ అవి మళ్ళీ ఏమైనా తిరిగి వస్తాయేమో. అంటే విడాకులు అయిపోయిన వాళ్ళకి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటుంటే అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యాపారం చేశాము, అక్కడ ఎవరితోనో దెబ్బతిన్నాము, మళ్ళీ ఇప్పుడు వ్యాపారం చేస్తుంటే మళ్ళీ ఇంకొకళ్ళు నమ్మాలో లేదో అన్న టెన్షన్స్గా ఉంటుంది. ఉద్యోగ రీత్యా కూడా అంతే, యజమాని ఉంటాడో లేదో, అర్ధాంతరంగా వీళ్ళు కూడా కంపెనీ దివాలా తీస్తుందేమో, ఎక్కడాను కూడాను కాస్తంత స్టెబిలిటీ కావచ్చు, ఆ పర్వాలేదులే అన్నటువంటి ధైర్యం కావచ్చు, అది ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలను చేయగలుగుతారు, ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ప్రేమించినటువంటి వ్యక్తితో 4 అడుగులు ముందేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి, కుటుంబ సభ్యుల్ని సంప్రదించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకుంటే మంచిదమ్మా, ఇది గ్రహించి మెలగండి. సాగదీసినంత మాత్రాన ఏదో ఒరుగుతుందని మాత్రం అనుకోవద్దు. ఆ టైంకి ఏదైనా పని జరిగితే చక్కగా జరిగిపోతుంది, లేదంటే లేదు. ఒక క్లారిటీ అనేది అవసరము. నేను ఇది ఎక్కువగా నమ్ముతాను కాబట్టి ఎవరైనా ఆలోచనలతో ఉన్నప్పుడు మాత్రము ఇమీడియట్గా ఇంట్లో చెప్పి ఈ నెక్స్ట్ ఏంటన్నది మీరు నిర్ణయం చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తలను పొందగలుగుతారు. సుదీర్ఘ కాలంగా వేధిస్తున్నటువంటి అంశాలలో మార్పులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. క్రయ విక్రయాల నిమిత్తం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని విషయాలలో ఇన్వాల్వ్ అవ్వాలన్న ఆలోచనలు పెరుగుతాయి. పెట్టుబడుల నిమిత్తం కూడా మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రీత్యా జాగ్రత్తలు అవసరం. జన్మజాతకంలో బలం లేనట్లయితే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఒకసారి జన్మజాతకాన్ని పరిశీలించుకొని తగినటువంటి శాంతి క్రతువులు చేయించి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకొని గట్టి ప్రయత్నం చేస్తే పనులు కాగలవు. ఇది గ్రహించి మెలగండి, అశ్రద్ధ మాత్రం చేయవద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున ఈ మకర రాశి వారు అవకాశం ఉన్నవారు అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యజయాన్ని పొందగలుగుతారు. అభద్రతా భావం తొలగిపోతుంది. మంచి పరిణామాలు ఎక్కువగా ఏర్పడతాయి.